అధ్యాయం 1. ఏమండీ ఏమండోయ్ తగ్గుస్థాయిలోనే భర్తను పిలిచింది సావిత్రి. కృష్ణమూర్తి కదల్లేదు. ఏడుస్తున్న పిల్లాడి నోట్లో పాలబుడ్డి పీక పెట్టి తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకోగానే పిల్లాడు ఏడుపు మానేశాడు. పిల్లాడి ఏడుపు ఆగిపోగానే ఉయ్యాల బల్ల మీద కీచుకీచుమనడం ఎక్కువయింది. సావిత్రి 2 నిమిషాల పాటు శ్రద్ధగా ఆ చప్పుడు విన్నది. ఏమండి, మిమ్మల్నే, ఒకసారి లేవండి అని భర్తని భుజం పట్టి ఊపింది. కృష్ణమూర్తి ఉలిక్కిపడి లేచి కూర్చొని కళ్ళు నలుపుకుని భార్యని, భార్య ఒళ్ళో ఉన్న పిల్లాన్ని చూసి ఏమిటి, ఏమైంది అంటూ పక్కకి చూశాడు. 3 ఏళ్ల చిట్టి నోట్లో వేలు పెట్టుకొని నిద్రపోతోంది. ఆ ఉయ్యాల బల్లండి, ఎవరో ఊగుతున్నారు, కీచుకీచుమంటూ శబ్దం. ఆ చప్పుడికి పిల్లాడు నిద్రలేచాడు అన్నది సావిత్రి. అయితే నన్నేం చేయమంటావ్ అన్నాడు కృష్ణమూర్తి విసుగ్గా. వెళ్ళి ఆపమని చెప్పండి. అలా కీచుకీచుమంటుంటే వీడు నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడు అన్నది సావిత్రి దీనంగా. కృష్ణమూర్తికి అప్పటికి పూర్తిగా నిద్రమత్తు పోయింది. లేచి అలమారు దగ్గరికి వెళ్ళి సిగరెట్ తీసుకుని వెలిగించి అలమారులో ఉన్న రిస్టు వాచి చూశాడు. 2 గంటల 10 నిమిషాలైంది. గది తలుపు తెరుచుకొని నడవాలోకి వెళ్ళాడు. నడవ అంతా చీకటిగా ఉంది. ఆ చీకటి కృష్ణమూర్తిని బాధించలేదు. ఆ ఇంట్లో పెరిగాడు. ప్రతి గోడ మీద ఉన్న ప్రతి మరక తెలుసు. చకచకా నడిచి నడవా దాటి పూజగది పక్కనుంచి ఉయ్యాల బల్ల ఉండే పెద్ద గదిలోకి వెళ్ళాడు. ఉయ్యాల బల్ల ఊగుతోంది, కీచుకీచుమంటోంది. ఆ గది కూడా చీకటిగా ఉంది. ఎవరది ఉయ్యాల బల్ల మీద అడిగాడు కృష్ణమూర్తి గుమ్మం దగ్గర నిల్చుకుని. జవాబు లేదు. మంచి నిద్రలోంచి లేచాడేమో, విసుగ్గా ఉన్నాడు. తను నిద్రలేవడానికి ఈ ఉయ్యాల బల్లే కారణం కనుక ఆ ఉయ్యాల బల్ల మీద కోపంగా ఉన్నాడు. ఊగుతూ ఉయ్యాల బల్ల గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు గొలుసు పట్టుకొని ఆపాడు. ఎవరది, అర్ధరాత్రి వేళ ఊగడమేమిటి అడిగాడు. మళ్ళీ జవాబు లేదు. ఉయ్యాల బల్ల మీద చూశాడు. తెల్లగా ఏదో ఉంది. ఎవరో నిద్రపోతున్నారనుకుని తట్టి లేపటానికి చెయ్యి చాపాడు. అతని చేతికి ఓ బట్ట మాత్రం తగిలింది. ఉయ్యాల బల్ల మీద తెల్లని పంచ మాత్రం పరిచి ఉంది. ఎవరూ లేరు. ఎవరో ఉయ్యాల బల్ల మీద కాసేపు పడుకుని ఊగి ఆపకుండా వెళ్ళిపోయారనుకుని ఆ మనిషిని లోలోన తిట్టుకుంటూ కృష్ణమూర్తి ఉయ్యాల బల్ల ఊగకుండా ఆపి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఊగుతున్నది ఎవరండి అడిగింది సావిత్రి భర్త రాగాని. ఎవరూ లేరక్కడ అన్నాడు కృష్ణమూర్తి పడుకుంటూ. అదేమిటండి, ఎవరూ లేకుండా ఉయ్యాల బల్ల దానంతట అదే ఎలా ఊగుతుంది అడిగింది సావిత్రి. ఈ అర్ధరాత్రి నువ్వడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పేందుకు నాకు ఓపిక లేదు. ఎవరో ఊగి ఆపకుండా వెళ్ళిపోయారు అని చిట్టివైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తికి 34 ఏళ్ళు, వకీలు, బెజవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని భార్య సావిత్రికి 24 ఏళ్ళు, స్కూల్ ఫైనల్ వరకు చదువుకుంది. 2 పిల్లల తల్లి. పిల్లాడికి ఇంకా ఏడాది నిండలేదు. పాలబుడ్డిలో పాలు అయిపోయిన పీక చీకి చీకి కళ్ళు మూశాడు పిల్లాడు. సావిత్రి పిల్లాన్ని నెమ్మదిగా పరుపు మీద పడుకోబెట్టి లేచి వెళ్ళి గోడనున్న బుడ్డీ దీపం తగ్గించి వచ్చి పిల్లాడి పక్కన పడుకున్నది. పడుకున్నదో లేదో మళ్ళీ ఉయ్యాల బల్ల కీచుకీచుమని చప్పుడు చెయ్యడం ప్రారంభించింది. పిల్లాడు ఉలిక్కిపడి లేచి పీక కోసం వెతుక్కొని ఏడవడం ప్రారంభించాడు. డామిట్, ఎవరది, బ్రూట్స్, అర్ధరాత్రి వేళ ఉయ్యాల ఊగడమేమిటి, అంతగా ఊగాలనుకుంటే చప్పుడు చేయకుండా నూనె వెయ్యలేరు అంటూ కోపంతో కృష్ణమూర్తి లేచాడు. ఏమండోయ్, మంచిగా చెప్పండి, అనవసరంగా పోట్లాడకండి అన్నది సావిత్రి. కృష్ణమూర్తి దురుసు మనిషి, నోటికి ఎంత వస్తే అంత అనేస్తాడు. అతని నైజం సావిత్రికి బాగా తెలుసు. కృష్ణమూర్తి గబగబా ఉయ్యాల బల్ల ఉన్న గదిలోకి వెళ్ళి గొలుసు పట్టుకొని ఉయ్యాలను ఆపి ఎవరది అర్ధరాత్రి ఊగుతున్నది అడిగాడు కోపంగా. ఎవరూ జవాబు చెప్పలేదు. అంతకుముందు ఉయ్యాల బల్ల మీద పరిచి ఉన్న పంచ తీసి ఓ మూల పడేశాడు తను. ఇప్పుడు ఆ పంచ మళ్లీ బల్ల మీద పరిచి ఉండడం గమనించాడు. కృష్ణమూర్తి వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళాడు.
అలమారులోంచి టార్చిలైట్ తీసుకుని మళ్ళీ ఉయ్యాల ఉన్న గదిలోకి వెళ్ళి ఉయ్యాల బల్ల ఆపేసి టార్చి వెలుగులో ఆ పంచెని పరీక్షగా చూశాడు. అది తన తండ్రి పంచ. దాన్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు. ఎవరండి? అడిగింది సావిత్రి. పాలబుడ్డి పీక చీకుతూ పిల్లాడు తండ్రి చేతిలో టార్చిలైట్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. నాన్నగారు అన్నాడు కృష్ణమూర్తి అదో రకంగా నవ్వుతూ. అబ్బా, పరిహాసాలాడకండి, ఎవరో చెప్పండి అన్నది సావిత్రి. అక్కడ ఎవరూ లేరని, ఆ పంచమాత్రం ఉయ్యాల బల్ల మీద ఉన్నదని కృష్ణమూర్తి భార్యకి చెప్పాడు. సావిత్రి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకుని చూసింది. పిల్లాన్ని గట్టిగా అదిమి పెట్టుకుని నిజంగానా అడిగింది. సావిత్రి అడుగుతుండగానే ఉయ్యాల బల్ల మళ్లీ ఊగడం, కీచుకీచుమంటూ శబ్దం చేయడం ప్రారంభమైంది. నాకు భయంగా ఉందండి అన్నది సావిత్రి భర్త దగ్గరికి జరుగుతూ. కృష్ణమూర్తి దీర్ఘాలోచనలో పడ్డాడు. అతనికి మూఢనమ్మకాలు లేవు. క్లబ్బులో ఎవరైనా దెయ్యాల కథలు చెబితే చిరునవ్వుతో వినేవాడే కాని కొంచెం కూడా నమ్మేవాడు కాదు. తండ్రికి చాలా జబ్బుగా ఉందంటే భార్యని పిల్లలని వెంటబెట్టుకుని వచ్చాడు. తను వచ్చిన మర్నాడే తండ్రి పోయాడు. ఆ ముసలాయనికి 68 ఏళ్ళు. కన్ను మూసే సమయాన 4 కొడుకులు, 4 కోడళ్ళు, 4 కూతుళ్ళు, 3 అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, భార్య అంతా దగ్గరే ఉన్నారు. పోయే ముందు ఎక్కువ బాధపడలేదు. 2 రోజులు తీవ్రంగా జ్వరం కాసింది. 3వ రోజు కన్ను మూశాడు. కృష్ణమూర్తి తండ్రి పంచెను పరీక్షగా చూశాడు. అతను పిరికివాడు కాదు. తన తండ్రి దెయ్యమై వచ్చి తనకి హాని చేస్తాడనే భీతి లేదు. 4 కొడుకులలోనూ తనంటే ఆ ముసలాయనకి ఎక్కువ ఇష్టం అని కృష్ణమూర్తికి తెలుసు. ఆ పంచె మడిచి దిండి కింద పెట్టాడు కృష్ణమూర్తి. తర్వాత హోల్డాలు బెల్టు తీశాడు. మీ అన్నయ్య వాళ్ళని లేపి చెప్పండి అన్నది సావిత్రి. పాపం, వాళ్ళని లేపడమెందుకు అంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు కృష్ణమూర్తి. నన్ను ఒంటరిగా వదిలి వెళ్తారా? చచ్చినా నేనొక్కదాన్ని ఉండను అన్నది సావిత్రి లేచి నిలబడి. భార్య కళ్ళల్లో బెదురు చూసి కృష్ణమూర్తి చిన్నగా నవ్వుతూ, క్షణంలో వచ్చేస్తాను, ఆ ఉయ్యాలను తలుపుకేసి కట్టేసి వస్తాను అన్నాడు. నేను వస్తానండి అన్నది సావిత్రి మొండిగా. చిట్టిని చంటివాణ్ణి ఏం చేస్తావ్? సావిత్రి నిద్రపోతున్న 3 ఏళ్ల చిట్టివైపు చూసి, పోనీ ఊగితే ఊగనివ్వండి, మీరు మాత్రం వెళ్ళకండి అన్నది. ఛీ, మరీ చిన్నపిల్లమల్లే మొండితనం చెయ్యక అనేసి చటుక్కున కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. ఊగుతున్న ఉయ్యాలను పట్టుకుని గొలుసుని హోల్డాల్ బెల్టు ఒక కొసతో కట్టి 2వ కొసను తలుపు గొల్లానికి బిగించాడు. ఒకసారి ఉయ్యాలని కదిల్చి చూశాడు. కదల్లేదు. గట్టిగా ఉందని నిర్ధారణ చేసుకుని తన గదిలోకి వెళ్ళాడు. 2 పిల్లలని చెరో పక్కన పడుకోబెట్టుకుని 2 మీద చేతులు వేసి దిండులో మొహం దాచుకుని పడుకున్న సావిత్రిని చూసి నవ్వుకొని దీపం తగ్గించి, నీ పక్కన చోటు చెయ్యి నాకు అన్నాడు కృష్ణమూర్తి. ఆమె కదిలింది. పల్లెటూరు గబ్బిలాయిలా నువ్విలా భయపడితే నీ చదువు ఎందుకు చెప్పు అంటూ భార్య నడుం చుట్టూ చెయ్యి వేశాడు కృష్ణమూర్తి. బాగానే ఉంది, భయం అందరికీ ఉంటుంది అన్నది ఆమె భర్త మీద చెయ్యి వేసి దగ్గరికి జరుగుతూ. కీచుకీచుమంటూ శబ్దం మళ్ళీ ప్రారంభమయ్యింది. ఉయ్యాల బల్ల మళ్ళీ ఊగుతోంది. భార్యాభర్తలిద్దరూ చటుక్కున లేచి కూర్చున్నారు. అధ్యాయం 2. ఏమండాయ్, కొంచెం నిద్రలేవండి, మీ తమ్ముడు కృష్ణమూర్తి పిలుస్తున్నాడు అంటూ కమల భర్తని భుజం పట్టుకుని కదిపింది. శ్రీనివాసరావు చటుక్కున లేచి కూర్చొని, ఎవరు అడిగాడు నిద్రమత్తులో. కృష్ణమూర్తండి కమల అంటుండగానే, అన్నయ్యా అని పిలుపు వినపడింది తలుపు అవతల నుంచి. శ్రీనివాసరావు మంచం దిగి గబగబా వెళ్ళి తలుపు తెరిచి, ఏమిటి అడిగాడు ఆదుర్దాగా. కమల ఆలోగా గోడకున్న బుడ్డీ దీపం పెద్దది చేసి తను తలుపు దగ్గరికి వచ్చింది. నీతో మాట్లాడాలి, ఓ మాట ఇలారా అన్నాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి చిట్టిని ఎత్తుకురావడం, అతని వెనుక సావిత్రి చంటి పిల్లాన్ని ఎత్తుకుని నిలబడి ఉండడం చూసి శ్రీనివాసరావు నిర్ఘాంతపోయి, ఏమిటిరా, మీరిద్దరూ పోట్లాడుకున్నారా ఏమిటి అని అడిగాడు. భార్యని చూసి, నువ్వు వెళ్ళి వదిన దగ్గర కూర్చో అన్నాడు కృష్ణమూర్తి శ్రీనివాసరావు ప్రశ్నకి జవాబు చెప్పకుండా. లోపలికి వెళ్ళి చిట్టిని మంచం మీద పడుకోబెట్టి,
అన్నయ్య రా అన్నాడు. శ్రీనివాసరావుకి 42 అతను డాక్టర్. మద్రాసులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. 3 పిల్లలు. పెద్దవాడు 5వ ఫారం చదువుతున్నాడు. రెండో పిల్ల 10 ఏళ్లది. మూడో పిల్ల 4 ఏళ్లది. తండ్రికి జబ్బుగా ఉందని, ప్రమాద స్థితిలో ఉన్నాడని ఉత్తరం రాగానే తన ప్రాక్టీస్ ఇంకో డాక్టర్కి అప్పజెప్పి హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. శ్రీనివాసరావే పెద్ద కొడుకు. అన్నదమ్ములిద్దరూ బయటికి వెళ్ళగానే కమల తోడికోడల్ని ప్రశ్నార్థకంగా చూస్తూ, సావిత్రి ఏమిటా గొడవ అడిగింది. కమలకి 34 ఏళ్ళు. జుట్టు కొంచెం నెరిసింది. లావుగా పొట్టిగా ఉన్న కలకలలాడుతూ ఉండే పచ్చని శరీరం. మెడ నిండా నగలు. చేతులకి 1/2 డజను బంగారు గాజులు, రవ్వల కమ్మలు. 2 పిల్లల్ని కని కూడా అందం కాపాడుకుంటున్న సావిత్రిని చూస్తే కొద్దిగా ఈర్ష్య ఆమెకి. ఉయ్యాల బల్ల ఊగడం విషయం సావిత్రి కమలకి చెప్పింది. నేను పిల్లల్ని పెట్టుకుని ఒంటిగా ఆ గదిలో ఉండనన్నాను. ఆయన చిట్టిని ఎత్తుకున్నారు. నేను పిల్లాన్ని చంకనేసుకున్నాను. వెళ్ళి చూశాం. హోల్డాలు బెల్టుతో సహా ఉయ్యాల ఊగుతోంది. తలుపు గొల్లానికి బిగించిన బెల్టు ఎలా ఊడిందో అన్నది సావిత్రి. ఉయ్యాల కీచమనడం నాకు వినిపించింది. ఆయనకు చెప్పాను, ఎవరో నిద్రపట్టక ఊగుతుంటారని అన్నారు. అర్ధరాత్రి ఊగటం ఏమిటి? వెళ్ళి ఆపమని చెప్పమంటే బావుండదు అన్నారు అన్నది కమల. అన్నతమ్ములిద్దరూ మెట్లు దిగి కింద ఉయ్యాల బల్ల ఉన్న పెద్ద గదిలోకి వెళ్లారు. ఉయ్యాల బల్ల ఊగుతూనే ఉంది. తమ్ముడు చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు శ్రీనివాసరావు. హోల్డాలు బెల్టు పరీక్ష చేసి చూశాడు. ఇంతకీ ఏమంటావ్? అడిగాడు శ్రీనివాసరావు తమ్ముణ్ణి. ఏమో, నాకేం తెలియడం లేదు. అందుకే నిన్ను లేపాను. మ్యాన్ ఆఫ్ సైన్స్వి కదా, ఏం చెబుతావో అని అన్నాడు కృష్ణమూర్తి బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. మనింట్లోనే ఎవరో సరదాకి చేస్తూ ఉండాలి. నాకు దెయ్యమంటే నమ్మకం లేదు అన్నాడు శ్రీనివాసరావు. నాకు నమ్మకం లేదు. ఈ పని చేస్తున్న వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా విచిత్రమైనది అన్నాడు కృష్ణమూర్తి. ఆడవాళ్ళ ఇద్దరూ భయపడుతుంటారు. నువ్వెళ్ళి వాళ్లకు తోడుండు. నేనీ రాత్రి ఈ ఉయ్యాల బల్ల మీద పడుకుంటాను అన్నాడు శ్రీనివాసరావు. నువ్వెందుకు? నేనే పడుకుంటాను, నువ్వెళ్ళు అన్నాడు కృష్ణమూర్తి. శ్రీనివాసరావు తమ్ముడి భుజం మీద తట్టి, నాకు ఇదేదో కనుక్కోవాలని ఉంది. ఆ టార్చ్ లైట్ నాకిచ్చి వెళ్ళు అన్నాడు. కృష్ణమూర్తి ఒంటిగా గదిలోకి రాగానే, ఆయన ఏరి మరిదిని అడిగింది కమల. ఈ రాత్రికి ఉయ్యాల బల్ల మీద పడుకుంటాడట అన్నాడు కృష్ణమూర్తి. అయ్యయ్యో, ఒంటిగానా? మొండి మనిషి. మా నాయనవు కదూ, నువ్వెళ్ళి ఆయనకు తోడుండు బాబూ అన్నది కమల. ఆ ఉయ్యాల బల్ల సంగతి పొద్దున్నే ఆరా తీయవచ్చు. ఇద్దరూ వచ్చి ఇక్కడే పడుకోండి అన్నది సావిత్రి. మీ బావగారు ఇంకొకరి మాట వింటే ఇంకేం అన్నది కమల. నేను వెళ్ళి ఉయ్యాల బల్ల మీద పడుకుంటాను. మీరిద్దరూ ఈ గదిలో పడుకోగలరా అడిగాడు కృష్ణమూర్తి. 2 స్త్రీలు తలలు ఊపారు. కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. ఎవరది అడిగాడు శ్రీనివాసరావు. నేనే అన్నయ్యా. మళ్ళీ ఎందుకొచ్చావు? కృష్ణమూర్తి నవ్వి, నిన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోవడానికి వీల్లేదని వదిన ఆర్డర్ వేసిందిలే అన్నాడు. అన్నదమ్ములిద్దరూ ఉయ్యాల బల్ల మీద పడుకున్నారు. భయమనేది ఇద్దరికీ తెలియదు. దెయ్యాల్లో ఇద్దరికీ నమ్మకం లేదు. కాసేపట్లో ఇద్దరూ నిద్రపోయారు. కృష్ణమూర్తి ఉలిక్కిపడి నిద్రలేచాడు. తనెక్కడున్నది తెలుసుకునేందుకు 2 క్షణాలు పట్టింది అతనికి. కటిక నేల మీద పడున్నాడు. ఉయ్యాల బల్ల మీద నుంచి కింద పడ్డాడు. అందుకే మెలకువ వచ్చింది. అన్నయ్యా అంటూ లేచాడు కృష్ణమూర్తి. తలకి ఊగుతూ వచ్చిన ఉయ్యాల బల్ల దభీమని కొట్టుకుంది. కృష్ణమూర్తి ఒక్క కేక పెట్టాడు. శ్రీనివాసరావు కూడా నేల మీద పడున్నాడు. తమ్ముడి కేక విని ఉయ్యాల బల్ల తగిలి ఉండాలని గ్రహించి ఆ బల్ల తన వైపుకు రాగానే పట్టుకుని ఆపాడు. తరువాత లేచి టార్చిలైటు కోసం వెతికాడు. టార్చిలైటు కూడా కింద పడి ఉంది. తీసి స్విచ్ నొక్కాడు. వెలగలేదు. కింద పడి ఉండడం వల్ల చెడిపోయింది. ఎవరది? ఏమిటా గొడవ? వెంకటరత్నం తలుపు దగ్గర నిలబడి అడిగాడు. నేనే, శ్రీనివాసరావుని. వెంటనే దీపం తీసుకురా అన్నాడు శ్రీనివాసరావు. ఏం జరిగింది? కేక పెట్టిందెవరు అడిగాడు వెంకటరత్నం. ప్రశ్నలు తరువాత వెద్దువుగాని ముందు దీపం తీసుకురా విసుగ్గా చెప్పాడు శ్రీనివాసరావు. వెంకటరత్నం బుడ్డీ దీపం తీసుకుని క్షణంలో తిరిగి వచ్చాడు.
అతని వెనకే ఆయన భార్య అహల్య వచ్చింది. ఏమిటన్నయ్యా, ఏం జరిగింది? అడిగింది అహల్య శ్రీనివాసరావుని. ఉయ్యాల కదలకుండా పట్టుకో బావా, ఆ లాంతరిలా తీసుకురా అని చెల్లెలికి చెప్పాడు శ్రీనివాసరావు. నేలమీద పడున్న కృష్ణమూర్తిని సమీపించి మోకాళ్ల మీదికి వంగి పరీక్ష చేసి, మేడ మీదికి వెళ్ళి మీ వదిననడిగి ఓ బ్యాగ్ తీసుకురా అన్నాడు. నేనా? ఊహు, భయంతో చస్తున్నాను అన్నది ఆమె. పోనీ నువ్వు వెళ్ళు బావా, అహల్య నువ్వు ఆ ఉయ్యాల బల్ల కదలకుండా పట్టుకో అన్నాడు శ్రీనివాసరావు. వెంకట్రత్నం మేడమీదికి వెళ్ళాడు. ఉయ్యాల బల్ల పట్టుకోవడం దేనికి? అడిగింది అహల్య ఉయ్యాలను పట్టుకుంటూ. తర్వాత చెప్తాన్లే అన్నాడు శ్రీనివాసరావు. ఉయ్యాల బల్ల తనంతట అదే కదులుతోందని అప్పటికీ శ్రీనివాసరావుకి నమ్మకం లేదు. కాని జాగ్రత్త పడుతున్నాడు. చెల్లాయ్ చెల్లాయ్ అని తలుపు తట్టాడు వెంకట్రత్నం. ఆ తోడికోడళ్ళిద్దరూ నిద్రపోలేదు, మెలకువగానే పడుకున్నారు. ధబీమన్న చప్పుడు కేక విన్నారు. ఇద్దరి ప్రాణాలు ఎగిరిపోయాయి. ఒకరిని ఒకరు గట్టిగా కావలించుకున్నారు. గజగజ వణుకుతున్నారు. వెంకట్రత్నం కంఠస్వరం వినగానే ఇద్దరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. ఇద్దరూ వెళ్ళి తలుపు తీశారు. బావ తన బ్యాగ్ తెమ్మన్నాడు అన్నాడు వెంకట్రత్నం. ఏమైంది? ఎవరు కేక పెట్టింది? అడిగింది కమల. కృష్ణమూర్తికి దెబ్బ తగిలిందనుకుంటాను అన్నాడు వెంకట్రత్నం. అయ్యయ్యో అన్నయ్య, నేను కూడా వస్తాను. అక్కయ్య, పిల్లల్ని కొంచెం చూసుకో అన్నది సావిత్రి. ప్రాణం పోయినా నేను ఒంటిగా ఉండనమ్మా అన్నది కమల. ఏమిటర్రా, ఇంట్లో దెయ్యాలున్నట్లు మీకెందుకీ భయం? నేను పిల్లల్ని చూసుకుంటాను, మీరిద్దరూ త్వరగా వెళ్ళండి, బావకి బ్యాగ్ కావాలట అన్నాడు వెంకట్రత్నం. కమల బల్లమీదున్న బ్యాగ్ తీసుకున్నది. తలుపు వరకు వెళ్ళి బయట చీకటిగా ఉండటం చూసి తటపటాయించింది. ఈ దీపం తీసుకువెళ్ళండి అన్నాడు వెంకట్రత్నం నవ్వుతూ. నువ్వు చీకట్లో పిల్లలతో అన్నది కమల. పర్వాలేదులే, పిల్లల్ని ఎవరూ ఎత్తుకుపోరు అన్నాడు వెంకట్రత్నం. సావిత్రి దీపం పుచ్చుకొని కమల బ్యాగ్ పుచ్చుకొని మెట్లు దిగారు. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.